వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అల్లూరు సమ్మర్ స్టోరేజ్ పునఃప్రారంభానికి అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 40 లక్షలతో సమ్మర్ స్టోరేజ్ పనులను చేపట్టి సమృద్ధిగా త్రాగునీటి అందించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే త్వరలో అల్లూరు మండల వ్యాప్తిగా త్రాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. అల్లూరు మండల వ్యాప్తంగా సాగునీటిని అందించే బాధ్యత తనదన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జూలైలోగా అల్లూరును నగర పంచాయతీ నుండి పంచాయతీగా మార్పు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఓకేనా पूर्णं प्राप्तिमुद्योस्तानेति एकदा ब्रह्मण भरति एकवेजमान आयुस्तेजो तदापि आनन्दकर्पूरनीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि नमो पार्वती पतये हर हर महादेव यानिकानि च पापानि जन्मानि प्रसुतानि च तानि प्रसन्ति प्रदक्षिणं पापोऽहं पापकर्माहं पापात्मा पापसुन्दरं कार्यं शरणाय नमः సార్ विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः यज्ञपरिकर देवताभ्यो नमः। అందరికీ నమస్కారాలు. ఈ రోజున అల్లూరు మండలంలోని సిపిడబ్ల్యూ స్కీమ్ గ్రామీణ ప్రాంత వాసులకి మంచినీటి దాహర్తి తీర్చేందుకు గతంలో
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అల్లూరు చెరువుకి అనుసంధానం చేస్తూ ఒక 100 ఎకరాల భూమిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేయాలి. దానికి అనుసంధానంగా అల్లూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలకి సముద్రపు దగ్గరలో ఉన్నందువల్ల ప్రతి గ్రామంలో కూడా సాల్ట్ వాటర్ రావటం, కొన్ని గ్రామాల్లో క్లోరిన్ ప్రాబ్లం ఉండటం, రకరకాల డిసీజులకు కారణం కావటం, కొన్ని ప్రాంతాల్లో మగవాళ్ళు ఎక్కువగా పుట్టడం, కొన్ని ప్రాంతాల్లో కాళ్ళు వంకరలు రావటం, కొన్ని ప్రాంతాల్లో పళ్ళు గారపడటం, ఇవన్నీ కూడా తాగే నీటి వల్ల సమస్య వస్తుంది. ఇక్కడ ప్రజలందరికీ ఆరోగ్యవంతులను చేయాలి, అందరూ ఒకే నీరు తాగాలి, అందరూ కూడా సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ అల్లూరులో ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ని చెరువు ఏర్పాటు చేసే లోపలే ఉన్న చెరువుకి శాడిల్ బండని ఏర్పాటు చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పంపు చేసి వాటిని ఫిల్టరైజ్ చేసి ప్రజలు తాగడానికి ఎంత టీడీఎస్ అవసరమో, ఏ రకమైన ఎలిమెంట్స్ ఉంటే ప్రజలు తాగడానికి అనుకూలంగా ఉంటుందో క్లోరినేషన్ చేసి ప్రజలకు నీళ్లు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం. కొన్ని సంవత్సరాల పాటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ పంప్ హౌస్ రన్ కావటం, తర్వాత అంచెలంచెలుగా రిపేర్లు చేయడానికి కూడా గత ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసిన దృష్ట్యా ఒక్కొక్క గ్రామానికి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఆఖరికి ఈ స్కీము అల్లూరు పంచాయతీకే పరిమితం చేసినటువంటి విషయాన్ని ఈ మండలి ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఎమ్మెల్యేగా వచ్చే నాటికి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, కష్టం తప్ప ఎదురు తిరగని కుటుంబాలు గిరిజన కుటుంబాలు. అల్లూరు పంచాయతీలో దాదాపు 20 హ్యామ్లెట్లో గిరిజనులు నివసిస్తుంటే ఒక పక్క నీళ్లు స్మెల్ వస్తున్నాయి, ఇంకొక వైపున నీళ్లు రంగు మారిన నీళ్లు అందించినప్పటికీ కూడా కనీసం ఏ ఒక్క ప్రజలు కూడా రోడ్డెక్కి ఇటువంటి నీళ్లు మాకు అందిస్తున్నారని చెప్పడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితిని ఈ మండలంలో చూసాం. అందుకే మేము ఎమ్మెల్యే అయిన వెంటనే ఇది కాదు, ప్రజలందరికీ తాగేటువంటి అవకాశం ఉండే వాటర్ ఇవ్వాలి తప్ప రంగు నీళ్ళు వాసన వచ్చేటువంటి నీళ్ళు ఇవ్వటం కాదు, మళ్ళా దీన్ని రీస్టోర్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు జిల్లా పరిషత్ నిధుల నుంచి 38.5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేపించడం. ఆ తర్వాత ఇక్కడ ఎస్టిమేషన్లు వేస్తే 38.5 లక్షలు చాలదు, ఇంకొక 40 లక్షల రూపాయలు కూడా అవసరం అన్నప్పుడు అవి కూడా నిధులు వాళ్ళు వెచ్చించడం. ఈ రోజున మా నాయకులు సోదరుడు బేదాగిరి, సోదరుడు పలగాటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా శ్రమటోడ్చి దాదాపు 3 నెలల నుంచి ఇది పాత పడిపోయింది. గతంలో దీన్ని కనీసం అవి కూడా నిధులు వాళ్ళు వెచ్చించడం. ఈ రోజున మా నాయకులు సోదరుడు బేదాగిరి, సోదరుడు పలగాటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా శ్రమటోడ్చి దాదాపు 3 నెలల నుంచి ఇది పాత పడిపోయింది. గతంలో దీన్ని కనీసం శాండ్ కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితులు లేదు, అలాం కలిపిన పరిస్థితులు లేదు, క్లోరినేషన్ చేసిన పరిస్థితులు లేకపోతే ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడని కారణాన, బురదతో నిండిపోయినటువంటి కారణాన అవన్నీ స్ట్రక్ అయిపోయినందువల్ల మనం వేసిన ఎస్టిమేషన్ల కంటే ఒక్కొక్క పని ముందు చేసుకుంటూ పోతుంటే వెనక వైపున అన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు అధికారులు
మా నాయకులు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు కూడా శ్రమించి 40 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి ఈ రోజున ఈ వర్క్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా దీంట్లో ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. అయితే ముందు ప్రజలకు నీళ్ళు ఇద్దాం. ముఖ్యంగా పేదవారు, తనివి తీర అడగని మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి బాధలనైనా దిగమింగుకుంటారే తప్ప పొల్లెత్తు ఎదురు తిరగనటువంటి ఎవరైనా ఉన్నారంటే గిరిజనులు. వాళ్ళు ఇప్పటికీ నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మా నాయకులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే బోరు వాటర్తో ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక నుంచి రోజుకి 8 గంటల పాటు ప్రజలకి నీళ్లు అందించాలి. తప్పకుండా ఈ ప్రాజెక్టుని మళ్ళా పునరుద్ధరించాలి. దీనికోసం నిధులు వెచ్చించి మళ్ళా పూర్వ వైభవానికి తెచ్చుకునేదానికి మన అందరం కూడా నడుం బిగించాలన్న ఆలోచనతో ఈ రోజున మొట్టమొదటిగా అల్లూరు పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని హ్యామ్లెట్లకి ఇప్పటి వరకు కూడా అల్లూరు మెయిన్ విలేజ్కి నీళ్లు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వీటన్నిటిని పూర్తి చేద్దామని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజున దీన్ని పంప్ హౌస్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇది మా మానసిక సంతృప్తిని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో కొంతవరకు మేము ప్రజలకి నీళ్ళు అందించే దాంట్లో సఫలం అయ్యామని ఒక రకమైన ఆనందం. అయితే ఈ పథకం ప్రకారం అల్లూరు దగ్గర నుంచి ఇసుకపల్లి ఉండేటువంటి పక్కన ఉండే ప్రాంతాలన్నిటికీ నీళ్లు అందించాలి. అదేవిధంగా గోగులపల్లి రోడ్డు మీదుగా పోయేటువంటి గోగులపల్లి వరకు, ఈస్ట్ గోగులపల్లి వరకు, పురిని దాకా హిందూపూర్ వాళ్ళకి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. మూడో వైపున డెడికేషన్ లైన్గా సింగపేట వరకు కూడా నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. 3 అంచెలలో మొదట ఇసుకపల్లి ప్రాంతానికి సంబంధించిన పైపు లైన్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. వాటన్నిటిని రిస్టోర్ చేయడానికి తప్పకుండా నిధులు మంజూరు చేయిస్తామని కూడా ఈ సందర్భంగా అల్లూరు ప్రాంత ప్రజానీకానికి తెలియజేస్తూ, అదేవిధంగా గోగులపల్లి ప్రాంతానికి కావచ్చు, అదేవిధంగా సింగపేట ప్రాంతానికి 3 దఫాలుగా 3 ప్రాంతాలకు కూడా పైపులను మళ్ళా రిస్టోర్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే తాటిపై ఎలా ఉన్నారో తాగే నీళ్లలో కూడా, వాడుకునే నీటిలో కూడా అదే విధంగా ఉండే విధంగా చేస్తానని కూడా మీకు అందరికి కూడా ఈ మండలానికి తెలియజేస్తూ, ఇంకపోతే ఈ విధంగా నార్త్ ఆమలూరు, నార్త్ మోపూర్కి సంబంధించినటువంటి వాటిల్లో గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఉన్నందువల్ల అక్కడే పంప్ హౌస్ల నుంచి నీళ్లు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా నీళ్లకి అలమటించకూడదు, ఆడపడుచులు బిందెలు తీసుకుని రోడ్డు మీదకి నడవకూడదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో జలజీవన్ మిషన్ కింద ఈ రోజున ఇంటింటికి ట్యాపులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చాలా గ్రామాల్లో కూడా ఇప్పటికే వర్కులు బిగినై ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకులు ఈ ప్రాంతం మీద అభివృద్ధి మీద చూపని కారణాన ఈరోజు ఆ పథకాలన్నీ కనుమరుగై ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా ఈరోజు మేము అన్నిటిని కూడా బుల్జు తుడిపి ఈరోజు మళ్ళా ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఈ మండలానికి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు 3,26 లక్షల రూపాయల నిధులు ఈరోజు మంజూరయ్యాయి. ఇప్పటికే టెండర్లు కూడా పిలవటం జరిగింది. మేము కూడా గిరికి కానీ ఈ ప్రాంత విలేజ్ నాయకులందరికీ కూడా తెలియజేయటం చెప్పానంటే, ఏ ఊరు వర్కులు ఆ ఊరు నాయకులే చేయండి, బయట ఊరు నాయకులు, మన నియోజకవర్గానికి సంబంధించిన సంబంధం లేని నాయకులు ఇక్కడ వేయటానికి లేదని కూడా నేను చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కారణం, మన ఊరి మీద మనకు మోజు ఉంటుంది, మన ప్రాంత ప్రజల బాగోగుల మీద మనకు ఆలోచన ఉంటుంది, మన గ్రామ ప్రజలు బాగుండాలని కోరుకునేది మనం. ఎక్కడో కాంట్రాక్టర్ వృత్తి కోసం, లాభం కోసం వచ్చేటువంటి కాంట్రాక్టర్లు వర్క్ నాసిరకంగా చేసినా, వర్కులు డిలే చేసినా నష్టపోయేది మన ప్రజలు. కాబట్టి నేను అధికారులకు కూడా తెలియజేయటం జరిగింది, ఈ వర్కులన్నీ ఏ ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ వాళ్ళే పని చేస్తారని కూడా ఈ రోజున నేను తెలియచేయటం జరిగింది. ఇసుకపల్లి ప్రాంతానికి సంబంధించి 1,06,00,000 రూపాయలతో ఇసుకపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి
అన్ని ప్రాంతాలకు కలిపి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు 1,6 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వెస్ట్ గోగులపల్లికి సంబంధించి 87 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు కావడం జరిగింది. కాబట్టి వెస్ట్ గోగులపల్లిలో ఉన్నటువంటి అన్ని ఇంటికి కూడా ఇంటింటికి ట్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మొదట మీ గ్రామంలో ఎక్కడైతే వాటర్ ఉన్నాయో నాకు తెలిసి పురిని ఆ ప్రాంతం నుంచే వెస్ట్ గోగులపల్లికి నీళ్లు వస్తున్నాయి అనుకుంటాను. అతి తొందరలో ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి నీళ్లు వచ్చేటట్టుగా కూడా మీకు చేస్తానని వెస్ట్ గోగులపల్లి వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా హిందూపూర్కి సంబంధించి 26,39,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రతి ఇంట ట్యాప్, మెయిన్ బజార్లో పైప్ లైన్లు అన్నీ ఆల్రెడీ వేసుంటే ఆ పైప్ లైన్లకు అనుసంధానం చేస్తూ వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అతి తొందరలో మళ్ళా మేము నిధులు వెచ్చించి ఈ పంపు నుంచి కూడా మీ ఓవర్ ట్యాంక్ నీళ్లు అందిస్తే ప్రజలకు ఎటువంటి సౌకర్యంగా ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిట్రగుంటకి బట్రకాకులకి 44 లక్షల రూపాయలు, ఈస్ట్ గోగులపల్లికి ఈస్ట్ గోగులపల్లికి 1,23 లక్షల రూపాయలతో ఈరోజు ఈ ప్రాంతాలన్నీ నేను చదివినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు నిధులు మంజూరు అయ్యటం జరిగింది. కాకపోతే సింగపేట, అల్లూరు, అదేవిధంగా నార్త్ మోపూరు నగర పంచాయతీగా ఉన్న కారణాన ఈరోజు జలజీవన్ మిషన్లో ఈ నిధులు గతంలో 8 కోట్ల రూపాయలు మంజూరై ఉన్నాయి. అయితే ఇది నగర పంచాయతీగా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కువ పేదవారు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడ ధనవంతుల కంటే కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. నాయకులు ధనవంతులే తప్ప ఈ 3 పంచాయతీలను కలిపి దురదృష్టం కొద్దీ పదవుల కోసం మున్సిపల్ చైర్మన్ పదవి అనేటువంటి దాన్ని అనిపించుకోవడం కొరకు ఈరోజు గిరిజనులకి గత 6 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం లేకుండా చేసినటువంటి వైసీపీ నాయకుల ఫలితంగా ఈ రోజున నగర పంచాయతీగా ఉన్నందువల్ల ఈరోజు నిధులు రాలా, ట్యాక్సులు రాలా, 3 పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. ఏ గ్రామాల్లో లైట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవు. నిధులు మంజూరు చేపిద్దామంటే వీటిని ఇప్పటికే కోర్టులో ఉంది. దీన్ని ఇమీడియట్లీ నగర పంచాయతీగా మార్చడం జరిగింది. ఈ జీవో టైంలో మున్సిపాలిటీ నుంచి నిధులు వస్తే మళ్ళా మున్సిపాలిటీగానే కొనసాగిస్తారు. కాబట్టి పంచాయతీలుగా రూపాంతరం చెందిన తర్వాత ఈ 3 ప్రాంతాల్లో కూడా మళ్ళా జలజీవన్ మిషన్ కింద దాదాపు ఇప్పటికే 8 కోట్లు గతంలో మంజూరైనాయి. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిపించే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సోర్స్ నుంచి ఎక్కడైతే నీళ్లు పుష్కలంగా అక్కడి నుంచి అన్ని గ్రామాలకి పైప్ లైన్లు వేసి నీళ్లు ఇచ్చేదంగా ఈ రోజున మన రాష్ట్రంలో ప్రతి పంచాయతీల్ని, ప్రతి మండలాలని కూడా తీసుకోవడం జరిగింది. అందులో అల్లూరు కూడా దాంట్లో మొదట్లో ఉండబోతుంది. తప్పకుండా అవన్నీ జరిగిన నాడు ప్రతి ఇంట ట్యాప్తో పాటు ఎవరికి కూడా అసౌకర్యం లేనటువంటి విధంగా కూడా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని, అతి తొందరలోనే నగర పంచాయతీకి సంబంధించిన ఫైల్ పూర్తయిపోయింది. అయితే మనదైతే కంప్లీట్ అయిపోయింది. కానీ దీనితో పాటుగా ఇంకా ఈ రాష్ట్రంలో కొన్ని నగర పంచాయతీలు చేస్తే వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించిన కారణాన వాటిని కూడా మార్చే క్రమంలో అన్నీ కూడా అసెంబ్లీలో బట్టి బిల్లు పెట్టాల్సిన పరిస్థితి వల్ల కొంత ఆలస్యమైంది. అయితే మనది అయిపోయింది. అతి తొందరలోనే ఆర్డినెన్స్ తీసుకొని జీవో రూపంలో కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఆనాడు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా లేకుండా ఈ 3 పంచాయతీలు కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని, జలజీవన మిషన్ కింద ఇంకా నార్త్ ఆమ్లూరు రావాల్సింది ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాలు కూడా వచ్చినాయి ఆల్రెడీ. అంటే వాటిని అనుసంధానం చేయాలి, 918 కింద అనుసంధానం చేయాలి. అయ్యే కొన్ని ప్రాంతాలు ఇంకా అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పూర్తయి రాబోయే కాలంలో డ్రింకింగ్ వాటర్ పరంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూసుకునే బాధ్యత కావలి నియోజకవర్గంలో మీరందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని కూడా మీకు మాటిస్తూ, ఈ రోజున సోమశిల డ్యాంలో 53 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
మన ప్రాంతానికి సంబంధించి సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా నీళ్లు కూడా ఇప్పటికే మీ చెరువులకు నింపడం కూడా జరిగింది. రైతులందరూ కూడా నారుమళ్ళు వేసుకోమని కూడా మేము అందరం కూడా హామీ ఇచ్చాం. మీరు పంటలు పండించుకునే దాంట్లో మీరు శ్రద్ధ చూపండి. నీళ్లను అందించే దాంట్లో తప్పకుండా మేము మా నాయకులు అందరం కూడా కలిసి మీకు నీళ్లు అందించే దాంట్లో బాధ్యత తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకు నీళ్లు అందించే కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించి నా చేత ఈ పంప్ హౌస్ ప్రారంభించిన అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారుల సమక్షంలో ఈ పథకాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారని నమ్మకంతో, తప్పకుండా అధికారులు పనిచేస్తారని విశ్వాసంతో ఈ సమావేశాన్ని ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.